హాయ్ అండి, ఈరోజు నేను చేసేది అరటికాయ కందిపప్పుతో పొడి కూర అండి. అరటికాయ ముక్కలు చేసి ఉడకబెట్టాను కుక్కర్లో. దాన్ని స్మాష్ చేసుకోవాలి. కందిపప్పు ఇవ్వండి, ఒక 50% ఉడకబెట్టేశాను. ఇంకెక్కువ 60% అయినా ఉడకబెట్టాను. దీంట్లోకి కొంచెం కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పోపు దినుసులు అండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, నూనె, తగినంత నూనె, పసుపు, ఉప్పు, ఒక్కటే పచ్చిమిరకాయ వేసాను. పచ్చిమిరకాయ మిరపకాయతో సరిపోతుందన్నా సరిపోతుందండి, ఇంతేనా. చాలా ఈజీ కూర. ఫస్ట్ కూర చేయడం చూద్దాం. అరటికాయ కదా, నూనె ఊరికే పీల్చేస్తుంది, అందుకని నూనె వేసాను. చాలామందికి తెలుసు, పెద్దవాళ్ళందరూ ఎక్కువ చేసుకునేవాళ్ళు వరకు రోజుల్లో. ఈ పోపు వేగేలోపు అది అరటికాయ రెండు అయితే ఇంకొంచెం పప్పు వేసుకోవచ్చు అండి. నేను ఒక్క కరెక్ట్గా గుప్పెడు తీసి కొడుకురా చేసేసి తీసానండి. అది మీ ఇష్టం. వేగుతుండగానే పచ్చిమిరకాయలు వేసుకున్నాం. పచ్చిమిరకాయలు వేగితే అంత పెద్ద కారం అనిపించదు. ఇంతే, కారం వేసుకోకుండా కూడా చాలా బాగుంటుందండి కూర. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అని చూపించాను. నేను కారం వేయటం లేదు, చూపించచ్చని చూపించాను. ఆ కొంచానికి ఒక పావు స్పూన్ అండి, అంతే. సరే వేగినాయి. దీంట్లో కందిపప్పు ఒక్కసారి వేసుకున్నామండి, అంత తడి ఉంటే పోతుంది. ఉంటుంది కదండి, ఉడికి పెడతాం కాబట్టి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాను. కొంచెం వేగనిస్తే పచ్చిమిరకాయలు ఆ కందిపప్పు వేగితే చాలా బాగుంటుంది. వేగకపోతే ముద్దకూరలాగా అనిపిస్తుంది. ఇట్లా వేసుకున్నప్పుడే కొంచెం కారం వేసుకోవచ్చు. అన్నీ ఉడకబెట్టుకుంటే ఈజీ అయిన కూరేనండి. ఒక కాయ ఉన్నప్పుడు ఇలా ఒక గుప్పెడు కందిపప్పు పోసుకొని శనగపప్పు అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. కందిపప్పు బాగుండేది టేస్ట్గా, కందిపప్పుతో ఇట్లా చేస్తారు. కొంచెం ఉప్పు అండి, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే కొంచెమే కదా కూర. పసుపు అండి, ఇప్పుడు అరటికాయ వేసేసుకుందాం. ఒక్కటే అరటికాయ వేసానండి నేను. మీరు కావాలంటే 2-3 అరటికాయలు వేసుకోవచ్చు. నాకు కొంచెం చాలు, అందుకని వేసుకున్నాను. ఒక్క అరటికాయ వేసుకొని ఇలా చేసుకుంటే ఒక నిమిషం మగ్గనిద్దాం. ఇంతేనండి, కూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంతేను. కారం కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం కారం. ఇది కూడా చూపిస్తాను మీకే, ఎందుకంటే పచ్చిమిరకాయలు ఉన్నాయి, మిరపకాయ ఉంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. తినని వాళ్ళు ఉంటారు కదండి, తినేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు వేసుకోవచ్చు. అంతేనండి, అరటికాయతో డిష్ అవుట్. ఇంతే కూర, ట్రై చేయండి అరటికాయతో కందిపప్పు పొడి కూర. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలండి.